చౌటుప్పల్ మండలం నారాయణపురం మండల కేంద్రాలలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు దుబ్బాక ఆకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మొక్కలు నాటి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. నారాయణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ సుఖశాంతులతో ఉండాలి, రాబోయే రోజుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, మాజీ సర్పంచులు కట్టెల భిక్షపతి, యాదవరెడ్డి, నలపరాజు రమేష్, గడ్డం పెంటయ్య, మంచాల కిష్టయ్య, గంజి విజయ్ కుమార్, ఈశ్వర్, రాజు, వినోద్, నరేష్, సాయికృష్ణ, శివ, మధు, రాజేష్, సాయి, అత్తు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రదాత మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఈ నారాయణపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడడానికి ఉద్యమాన్ని వదిలేసుకొని మన తెలంగాణ సాధించడం కోసం ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేటీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా బంగారు తెలంగాణ చేయడంలో భాగంగా ఐటీ మరియు పురపాలక శాఖని నిర్వహిస్తూ ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చి ఎంతోమంది యువతకు అవకాశాలు కల్పించినటువంటి అభివృద్ధి ప్రదాతకు ఈరోజు మా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మిగతా అందరూ ఈరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఈరోజు చెట్ల మొక్కల పెంపకం కూడా అక్కడ చెట్ల పెంపకం చేయడం జరిగింది. చెట్లు నాటి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు సూచనగా ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది, మరియు మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని 4 సంవత్సరాలలో అధికారంలోకి వస్తుంది. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. ఇవి అందరూ కూడా ప్రజలందరూ సహకరించి మీరు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సమస్త నారాయణపూర్ మండల కేంద్రంలో గౌరవ శ్రీ కల్వకుంట్ల ఈరోజు సమస్త నారాయణపూర్ మండల కేంద్రంలో గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి పార్టీ ముఖ్యులందరూ కూడా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ తర్వాత ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పర్యావరణాన్ని రక్షించడం కోసం కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మొక్కలు కూడా నాటడం జరిగింది. మరి అదేవిధంగా మరి గౌరవ కేటీఆర్ గారు దురదృష్టము ఆయన గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడము ఖాయము. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో, మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు పరచడంలో విఫలమైందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో రైతులకు అప్పులు మాపి
రైతులకు అప్పులు మాఫీ చేస్తామని చెప్పేసి గతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది ఆచరణకు సాధ్యం కావట్లేదు. రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి మరి 1,00,000 రూపాయలు చేసినామంటున్నారు. అది కూడా పూర్తిగా అందరికీ రైతులకు కాలేదని చెప్పేసి మేము మరి మా తరపు నుంచి ఆరోపిస్తున్నాం. మరి రైతులకు రైతు బంధు ఇవ్వకుండా రైతు బంధుని పక్కకు పెట్టి అవే డబ్బుల్ని రుణమాఫీ చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది పూర్తిగా వ్యతిరేకమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.